హాయ్, ఇప్పుడు మనం చూస్తున్నది ఇది హంద్రీనివా ప్రాజెక్ట్ చిప్పుల దగ్గర. మన ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు మీరు, కట్ట అంతా నేను వాక్ త్రూ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది డ్యామ్. మీరు చూస్తున్న రైట్ సైడ్ ఇక్కడ 3 గేట్స్ వస్తాయి. ఇది ఫ్రీ ఫ్లో వాటర్. ఒకవేళ ఒక 8 మీటర్స్ హైట్ వరకు వాటర్ చేరితే ఆటోమేటిక్గా ఇలా వాటర్ వచ్చేయడానికి స్లోప్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సపోజ్ ఇఫ్ డ్యామ్ గేట్స్ కానీ బ్లాక్ అయిపోతే డ్యామ్ గేట్స్కి బరువు తగలకుండా కొలాప్స్ అవ్వకుండా ఇలా వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఇది నిర్మిస్తున్నారు. ఇది రైట్ సైడ్ చిప్పిలి బుద్ధుని కొండ దగ్గర వస్తుంది. చాలా పెద్ద కొండను నాటు బాంబులతో తొలగించి చూస్తున్నది. ఇదంతా స్క్రాప్, అది స్టోన్స్ అంతా నాటు బాంబులతో తొలగించి సదరం చేసి ఇప్పుడు స్టార్ట్ చేశారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది ఫ్యూచర్లో వాటర్ స్టోర్ చేయడం కోసం. ఈ వాటర్ ద్వారా మదనపల్లె తాగునీటికి మరియు అగ్రికల్చర్కి చాలా యూజ్ అవుతుంది ఈ స్టోర్ చేయడం వల్ల. మెయిన్ పర్పస్ ఇది హంద్రీనివా కృష్ణా వాటర్ శ్రీశైలం నుండి హంద్రీనివా కెనాల్ ద్వారా ఇక్కడికి వస్తుంది మదనపల్లి. అలాగే ఇక్కడ నుండి పలమనేర్ కుప్పంకి వెళ్తుంది. రాయలసీమ ఎడారి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలా అద్భుతంగా వాటర్ రాయలసీమను సస్యశ్యామలం చేస్తుంది. మీరు చూస్తున్నది ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియా. లెఫ్ట్ సైడ్ లాస్ట్లో చూసిన ఈ స్లోప్ ఏరియా, ఇక్కడే వాటర్ ఫ్లో అవుతుంది. ఇదంతా ఫుల్ బేస్ కోసం తయారు చేస్తున్నారు. ఆ ఫ్లో వల్ల కింద దెబ్బ తినకుండా ఉండడం కోసం ఇలా సిమెంట్ గారగా వేస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాటర్ అంతా నీళ్లు ఊరడం జరుగుతుంది. ఇక్కడ నీళ్ళు చాలా బాగా ఊరుతూ ఉంది. ఈ వాటర్నే వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం. ఇక్కడ చూడండి, ఈ వాటర్ చాలా ఊరుతూ ఉంది. ఇక్కడ ఈ ఊరడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో అంతా ఫుల్ అండర్ గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది. బోర్ వేస్తే కూడా ఇక్కడ నీళ్ళు పడే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. మదనపల్లికి ఊరడం వల్ల నీళ్ళు గ్రౌండ్ వాటర్ కొంచెం బాగా స్టోర్ అయ్యాయి. చూడండి నీళ్ళు ఊరాయో, వీళ్ళు కొడుతున్నారు. కన్స్ట్రక్షన్కి కొంచెం ఇబ్బంది కలిగించింది ఊరడం వల్ల. సో ఎప్పుడైతే కాలువలో వాటర్ ఇంకిపోయాయో కొంచెం వాటర్ ఊరడం తగ్గాయి. ఇంతకుముందు అంత చాలా బాగా ఊరేది. ఫుల్ టిప్పర్లు, ప్రొక్లైనర్స్ అంతా డిప్లాయ్ చేశారు కన్స్ట్రక్షన్ చేయడం కోసం. ఇది గేట్స్ సైడ్ వాల్. ముందర కూడా వెళ్ళి చూపిస్తాను నేను గేట్స్ ఎంతవరకు పూర్తయ్యాయి అని. మొత్తం 3 గేట్స్ వస్తాయంట. గేట్స్ దగ్గరకు వెళ్తాను. గేట్స్ ఇక్కడ చూడండి, రాళ్ళు ఎంత బాగా అమర్చారు. ఇవంతా ఇక్కడ ఫ్లడ్ వాటర్ ఫ్లో అవడానికి. ఇది ఇక్కడ గేట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు స్లోప్ ఏరియా పైన 3 గేట్స్ వస్తాయి. ఇక్కడ 3 గేట్స్ వస్తాయి. ముందు కిందంతా ఇక్కడ వాటర్ సేమ్ శ్రీశైలంలోగా వాటర్ ఫ్లో అవుతుంది ఫుల్. ఒకవేళ ప్రాజెక్ట్ ఫుల్ అయ్యి గేట్స్ ఓపెన్ చేస్తే భలే ఉంటుంది చూడడానికి. మంచి ప్లేస్ ఉంటుంది. ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా అవుతుంది త్వరలో. ఒక 2 ఇయర్స్ బిఫోర్ ఇలా చేసానంటే ఫ్లడ్ వాటర్తోనే నిండిపోయేది. ఇది సేమ్ తంబలపల్లి పెద్దేరు ప్రాజెక్ట్లా ఉంటుంది. ఇలా ఉండబోతుంది ఫ్యూచర్లో కడితే. ఇవంతా కొండలండి, ఫుల్ తొలగించారు. పెద్ద పెద్ద జేసీబీస్తో ఈ స్టోన్ని తొలగిస్తున్నారు. ఈ ఏరియా మొత్తం ఫ్లడ్ వాటర్ ఫ్లో అవడానికి ఈ వాటర్ నేరుగా నిమ్మలపల్లి ప్రాజెక్ట్కి వెళ్తుంది. బెంగళూరు బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఉన్న రివర్కి కలిసి నిమ్మలపల్లి ప్రాజెక్ట్కి వెళ్తుంది. సో దట్ మదనపల్లి చుట్టుపక్కల ఏరియాస్తో ఫుల్ వాటర్ ప్రాబ్లం తీరే అవకాశాలు ఉన్నాయి.
హోప్ త్వరగా పూర్తి చేస్తారు అనుకుంటున్నాను. వర్క్ ఏమో చాలా బాగా స్టార్ట్ చేసి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. మనం పైకి వెళ్తున్నాం. మన ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు మీరు. అందరినీవా సమ్మర్ స్టోరేజ్ ప్రోడక్ట్ చిప్పిలి నేను ఫుల్ వాక్ త్రూ చేశాను. కట్ ఎంత కిలోమీటర్స్ ఉంది, మొత్తం కట్టపై నడిచాము మనము. మనం చూస్తున్నది ఇదే బుద్ధుడి కొండ. పైన బుద్ధుడు ఉన్నాడు చూడండి. ఆ కొండకు ఆనుకొని వస్తుంది ఇది. మధ్యలో ఇంద్రనేమో కెనాల్స్లో వాటర్ వెళ్తుంది కున్నూరుకి. ఇది పైన వ్యూ. ఇది హంద్రీనివా కెనాల్. ఇలానే వాటర్ ఫ్లో అవుతుంది. ఈ కెనాల్ నుండి స్టోరేజ్కి ఎలా వస్తుందో చూస్తాం ఇప్పుడు. ఇది పైన వ్యూ అండి. ఆ లాస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ డ్యామ్ వస్తుంది. కనబడుతుంది కదా, ఇక్కడ నుండి స్టోరేజ్ లేక్ కెనాల్ నుండి స్టోరేజ్ లేక్ వాటర్ వెళ్తుంది. తిరిగి పైకి వచ్చేసాను నేను. ఇలా ఆ కట్ట కనబడుతుందో అదే కట్ట. ప్లీజ్ సబ్స్క్రైబ్.